ఇదేనా మీ హనుమంతుడు చేసింది అని నిన్న రాజమౌళి గారి భార్య హనుమంతుడిని బాగా నమ్ముతుందంట. రాజమౌళి గారి తండ్రి కూడా విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఐ థింక్ హీ సెడ్ జై శ్రీరామ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ ఆయన నంబర్ రాజమౌళి గారు నంబర్ విచ్ ఈస్ ఫైన్. కానీ ఆ ట్రైలర్ ప్లే కానందుకు హీ బ్లేమ్డ్ కైండ్ ఆఫ్ హనుమాన్. బట్ హనుమంతుడు ఏం చేసిండు, మీరు ఒక హై క్వాలిటీ వీడియోని రెండర్ కాని ఒక ప్లాట్ఫామ్లో ప్లే చేస్తే ఆ ఇష్యూని మీరు ఫిక్స్ చేసుకునే లోపు మొత్తం అందరిని ఎంగేజ్ చేయడానికి మీకు సుమ గారిని ఇచ్చింది, సో దట్ మీరు మళ్ళీ ట్రైలర్ ప్లే చేయగలిగారు. వాట్ ఇఫ్ లెట్సే సుమ గారికి ఏదో జ్వరం వచ్చో ఏదో వచ్చో ఆ రోజు రాలేదు, వేరే యాంకర్ ఉంటే అట్లా హ్యాండిల్ చేయలేకపోవచ్చు, అక్కడ ఒక హెవా క్రియేట్ కావచ్చు. లేదా అంత పెద్ద ఈవెంట్, అంతమంది వేల మంది జనాలు వస్తున్నారని చెప్పి ముందే మీతోటి మహేష్ బాబుతోటి ఒక వీడియో బయటలు రిలీజ్ చేయించాడు. అంత పెద్ద ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఏం ఇష్యూస్ కాకుండా జరగడానికి చూసుకున్నాడు. సో ఒకవేళ ట్రైలర్ ప్లే కావడానికి వచ్చిన ఒక గ్లిచ్కి ఇఫ్ హనుమాన్ ఈజ్ రెస్పాన్సిబుల్, అంత ఎంటైర్ ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్ కావడానికి కూడా హనుమాన్ రెస్పాన్సిబుల్. సో మీకు నమ్మకం లేనప్పుడు నమ్మకం లేనట్టుగా ఉండండి, ఒకవేళ నమ్మకం ఉంటే నమ్మకం ఉన్నట్టుగా ఉండండి. బట్ 99% గుడ్ జరిగి 1% బ్యాడ్ జరిగితే ఆ 1%కి గాడ్ని బ్లేమ్ చేసి 99%కి మీరు క్రెడిట్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అండ్ దట్ ఈస్ నాట్ ఇట్ షుడ్ బి. I hope you understand.